Hi friends, welcome to my channel Lahari Creations. This is my new channel. Please support me friends. ఈ రోజు నేను చేయబోతున్న రెసిపీ ఫిష్ ఫ్రై. మనకు కావాల్సిన పదార్థాలు జింజర్ గార్లిక్ పేస్ట్, టర్మరిక్ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, జీరా అండ్ కొరియాండర్ పౌడర్, పెప్పర్ పౌడర్, గరం మసాలా, లెమన్ జ్యూస్ అండ్ కార్న్ ఫ్లోర్. నేను 2 kgs ఫిషెస్ తెచ్చుకున్నాను. ఇలా శుభ్రంగా కడుక్కోండి. ఫిషెస్ డెలికేట్ కాబట్టి చాలా నెమ్మదిగా కడుక్కోండి. మొత్తం వాటర్ లేకుండా చూసుకోండి. మ్యారినేషన్కి ముందుగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి 2 టేబుల్ స్పూన్స్. 2 టేబుల్ స్పూన్స్ పసుపు వేసుకోవాలి. ఈ 2 kgs ఫిషెస్, నేను 2 kgs ఫిషెస్కి 6 టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నానండి. 1 kg అయితే 3 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. మీకు తగినంత వేసుకోండి. కొందరు ఎక్కువ తినొచ్చు, కొందరు తక్కువ తినొచ్చు. మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. నేను 2.5 టేబుల్ స్పూన్స్ ఉప్పు వేసుకున్నాను. నెక్స్ట్ ధనియా పౌడర్ కూడా 3 స్పూన్స్ వేసుకోండి. నాది చిన్న స్పూన్ కాబట్టి 6 టైమ్స్ వేసుకున్నాను. జీలకర్ర మెంతుల పొడి, జీలకర్ర మెంతులు 2 వేయించి పొడి కొట్టుకోవాలి. అది 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. నెక్స్ట్ పెప్పర్ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. గరం మసాలా 3 టేబుల్ స్పూన్ వేసుకోండి. నిమ్మరసం, ఒక లెమన్ మొత్తం తీసుకున్నాను. ఒక లెమన్ మొత్తం వేసేసాను. ఇప్పుడు మ్యారినేట్ చేసుకోవాలి. ప్రతి ముక్కకి మంచిగా అంటేలాగా మంచిగా మ్యారినేట్ చేసుకోండి. చూడండి, కలుపుకున్నాక ఇలా కనిపిస్తుంది. ఇలా కలుపుకున్న ఫిష్ పీసెస్ని రిఫ్రిజిరేటర్లో పెట్టుకోవచ్చు. తర్వాత మీకు అవసరమైనన్ని తీసుకొని అది కార్న్ ఫ్లోర్ ఒక్కొక్క ముక్కకి మంచిగా అప్లై చేసుకోవాలి. కార్న్ ఫ్లోర్ అంతా 2 సైడ్స్ అప్లై చేసుకోవాలి, ఫ్రంట్ అండ్ బ్యాక్. కార్న్ ఫ్లోర్ అన్ని ఫిషెస్కి అప్లై చేసుకున్న తర్వాత ఇలా కనిపిస్తుంది. స్టవ్ ముట్టించుకొని సిమ్లో పెట్టుకోండి. ఒక పెద్ద ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని ఒక్కొక్క ముక్క తీసుకొని ప్యాన్లో వేసుకోండి. ఇరుగ్గా వేసుకోకండి, ముక్కలు విరిగిపోతాయి. ఎంత స్పేస్ ఉంటే అంతే వేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్ పైన ఒక ప్లేట్ పెట్టుకోండి బాగా ఉడకడానికి. 6 to 10 minutes ఉంచాలి సిమ్లో. చూసుకుందాం ఒకసారి. ఒక సైడ్ బాగా వేగాయి, చూసుకుందాం. తిప్పుకోవాలి. ఇప్పుడు చేపలు చాలా డెలికేట్ కాబట్టి నెమ్మదిగా ఇలా మలుపుకోవాలి. ఒకటిగా మలుపుకోండి. ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.
కలర్గా మంచిగా ఫ్రై అయ్యాయి. ఇంకో సైడ్ తిప్పుకొని 6 to 10 minutes ఉంచుకోవాలి. ఇదిగోండి మన రెసిపీ బాగా వచ్చింది కదా. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో టేస్ట్ కామెంట్ చేయండి. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.